నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈరోజు మనం నరాల వీక్‌నెస్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఈ ప్రాబ్లమ్ కామన్ అయిపోయింది. సో ఇది రావడానికి కారణాలు ఏంటంటారు? అసలు నరాలు వీక్‌నెస్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ అన్నమాట. ఓకే సార్. ఒక సముద్రం లాంటిది. ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతది. కానీ మీరు ఏమడిగారు? ఈ మధ్యనే ఎక్కువ అవుతుంది అన్నారు. అవును సార్. ఈ మధ్యనే ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఈ మధ్య షుగర్ పేషెంట్‌లు బాగా పెరుగుతున్నారు. హ్మ్. షుగర్ పేషెంట్‌లు పెరగడం వల్ల, షుగర్ పేషెంట్ చూడనీకి హెల్తీనే ఉంటాడు, బానే ఉంటాడు, నడుస్తాడు, తింటాడు, పడుకుంటాడు అన్నీ చేస్తాడు. బట్ ఆ షుగర్ ఏదైతే పెరుగుతుంది గదా బాడీలో, యెస్. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ బాడీ లోపల స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కటి ఆర్గన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతది. హ్మ్. అండ్ స్పెషల్లీ నరాలు. నరాలు ఏం చేస్తాయి మన బాడీలో? ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ చేస్తాయి. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వల్ల నరాలు ఏమో మనకు బోత్ మోటార్ ఫంక్షన్ అంటే మనం ఈ చెయ్యి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి జరపాలంటే కూడా ఇది ఒక మోటార్ ఫంక్షన్. యెస్. అవును. మోటార్ అంటే జరగడం ఇక్కడి నుంచి అక్కడ. అండ్ సెన్సేషన్. ఇప్పుడు నా ఫింగర్స్ ఉన్నాయి. నా ఫింగర్‌కి ప్రెస్ చేస్తే నాకు ఒక రెస్పాన్స్ వస్తది. అవును. సో సెన్సేషన్, టేస్ట్ సెన్సేషన్, స్మెల్ సెన్సేషన్. ఎవరైనా మనకు ముట్టుకుంటే సెన్సేషన్. సో సెన్సరీ రెస్పాన్సెస్ అండ్ మోటార్ రెండిటికి నరాలే రెస్పాన్సిబుల్. హ్మ్. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వస్తారు మన కాడ. ఓకే. డాక్టర్ నాకు కాళ్ళ దగ్గర నా పాదాలు ఉంటాయి గదా! అవునవును. దాంట్లో అసలు సెన్సేషన్ వస్తలేదు అంటారు. హ్మ్. అంటే తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. హ్మ్. ఎవరైనా ఎంత అవుతున్నా ఫీలింగే వస్తలేదు అంటారు. కానీ కాళ్ళు లాగుతున్నాయి. యెస్. సో కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఇవన్నిటికి తిమ్మిర్లు. తిమ్మిర్లు ఇవన్నిటికి ఏంది కారణం? మీ నరాలు వీక్ అయిపోతున్నాయి. ఓకే. మోర్ ఓవర్ మీరు డయాబెటిక్ ఉన్నారనుకోండి రైట్. ఇంకా ప్రాబ్లమ్ అయితది. హ్మ్. తొందరగా నరాలు డ్యామేజ్ అవుతాయి. సో ఆర్గాన్ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది. నరాలు గూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. యెస్. సో, నర్వస్ సిస్టమ్ గూడా ఎఫెక్ట్ అయితుంది మీది డయాబెటిస్ వల్ల. సో ఇన్ని సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ వస్తే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే సార్ మరి ఈ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టాలంటే అలాంటిదేమన్నా సొల్యూషన్ అనేది మనకుంటుందా? అంటే ఫుడ్ ఇంటేక్ ద్వారా కావచ్చు, మెడిసిన్స్ ద్వారా కావచ్చు. మెడిసిన్స్ ద్వారా అయితే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీకు నరాల వీక్‌నెస్ అనేది పూర్తిగా తగ్గుతది. మన దగ్గర ఎన్నో కేసెస్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక పేషెంట్ భువనేశ్వర్ నుంచి వచ్చిండు. హ్మ్. భువనేశ్వర్ నుంచి వచ్చిన పేషెంట్‌కి ఎలా కండిషన్ ఉండే అంటే ఆయన షుగర్ 400 ఉండే ఓహో! పోస్ట్ లంచ్. ఓకే. ఫాస్టింగ్ ఏమో 350, 400 మధ్యలో ఉండే. హ్మ్. ఆ పేషెంట్ ఏజ్ 58 ఇయర్స్. ఓకే. నరాలు చాలా వీక్ అయిపోయినాయి. ఓకే. సరిగ్గా నడవనికి గూడా వస్తలేదు. 2 నిమిషాలు ఒక కాడ నిల్చోలేడు పేషెంట్. హ్మ్. నిల్చుంటే కాళ్ళు లాగడం, పడిపోతాను అనేసి భయం. హ్మ్. దాంతోటి ఒకటే కాడ కూసొని ఉండడం. సో, మన క్లినిక్‌కి వచ్చిండ్రనమాట. ఓకే. ఆయనకు రాడానికి గూడా చాలా ఇబ్బంది అయింది. ఓకే. మన క్లినిక్‌కి వచ్చినంక మనం నరాల వీక్‌నెస్‌కి అండ్ షుగర్‌కి రెండిటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. హ్మ్. ఆ పేషెంట్‌కి ఎలా అయిపోయిందంటే చేతులు లాగుతున్నాయి, హ్మ్. మెడ నొప్పి వేస్తుంది. మెడ నొప్పి స్టార్ట్ అయినప్పుడు తలలో పెయిన్ ఎళ్తుంది. కాళ్ళు లాగుతున్నాయి, నడుము నొప్పి ఉంది. ఓకే. అండ్ తిమ్మిర్లొస్తున్నాయి పాదాల్లో. హ్మ్. లాగుతున్నాయి, నొప్పులున్నాయి ప్లస్ తిమ్మిర్లు గూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పేషెంట్ ఏమంటుండు ఫీలింగ్ లేదు కాళ్ళల్లో. సెన్సేషన్ లేదు. ఏం సెన్సేషన్ లేదు. లేనప్పుడు నమ్‌నెస్. పెయిన్ గూడా ఉండొద్దు అని అనుకుంటాడు గదా ఎవరైనా. అవును. కానీ పెయిన్ గూడా ఉంది. సో, అంత సివియర్ కండిషన్‌లో ఉండే నిల్చోనీకొస్తలేదు. పడుకున్నప్పుడు గూడా కంటిన్యూయస్‌లీ కాళ్ళు షేక్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? షేక్ చేస్తే నాకేమైనా తగ్గుతది. పెయిన్ ఆ! తట్టుకోలేక షేక్ షేక్ చేస్తుండనమాట. చేస్తుండు. అంత సివియర్ కండిషన్‌లో వచ్చిండు మన దగ్గర ఓకే. పేషెంట్. ఓకే. ఆ పేషెంట్‌కి మనము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. హ్మ్. అండ్ ఒకటి బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ గూడా అడ్వైస్ చేసినాము. ఏంటి సార్ అది? 8 మంత్స్‌లో పూర్తిగా పేషెంట్‌కి తగ్గిపోయింది గూడా. ఓకే. సో, ఆ హోమ్ రెమెడీ ఏందంటే కరక్కాయ తెలుసా మీకు? యెస్. సో, మన ఆడియన్స్‌కి గూడా చూపిద్దాం ష్యూర్. ఒకసారి. ష్యూర్. ఇది కరక్కాయ. హ్మ్. ఇది ఏంది? ఇదొక ట్రాపికల్ ప్లాంట్ నుంచి డిరైవ్ అయితదిది. ఇంక్ నట్ అంటారు దీన్ని. హ్మ్. అండ్ దీని యూజెస్ ఏముంటాయంటే, ఇది ఇంక్ ఇండస్ట్రీలో గూడా వాడతారు. ఇంక్ హ్మ్. గూడా తయారు అందుకే జేస్తారు. ఇంకినట్ అన్నారా సార్? ఆ! హ్మ్. అండ్ డైస్ మన బట్టలుంటాయి గదా! అవునవును. దాని డైయింగ్‌కి గూడా వాడతారు. ఓకే. సో, దీని బ్యూటీ ఏందంటే, దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కరక్కాయ నేనేమన్నాను, మీరు కరక్కాయ తీసుకొని
దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఓకే. డ్రై రోస్ట్ అంటే నెయ్యి, హ్మ్. ఆయిల్ ఏది యాడ్ చేయొద్దు మీ కడాయిలో. హ్మ్. ఓన్లీ లో ఫ్లేమ్‌లో పెట్టి మీరు కరక్కాయ ఒక పావు కిలో లేదంటే హాఫ్ కేజీ యాడ్ చేసి దాన్ని రోస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మనం పల్లీలు చేస్తాం కదా! చట్నీలు చేసుకునే ముందు, పొడి చేసుకునే ముందు పల్లీల్ని రోస్ట్ రోస్ట్ చేసుకుంటాం. చేసుకుంటాం కదా! వేయించుకుంటాము. కానీ అది ఆయిల్‌లో చేస్తాం. లిటిల్ అదే ఆయిల్ యాడ్ చేసుకుంటాం. వితౌట్ ఆయిల్. ఆయిల్. ఒక్క చుక్క కూడా ఎయొద్దు ఆయిల్. ఓకే. అట్లనే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ఉంటది కదా! అది అవును. మీరు స్టోర్ చేసుకోవచ్చు. ల్యూకార్మ్ వాటర్ తోటి డైలీ మార్నింగ్ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అట్లన్నా చేయొచ్చు. లేదంటే ఇంకోటి మీరు చాయ్ తీసుకుంటారు కదా ఎవ్రీడే. అవును. చాయ్‌లో మనం సొంటి పౌడర్ యాడ్ చేస్తాం. హ్మ్. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం. యెస్. అట్లనే కరక్కాయ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ దాంట్లో షుగర్ యాడ్ చేయకండి. హ్మ్. మనకు ఆల్రెడీ షుగర్ ఉంది. ఎందుకు మనకు షుగర్ మళ్ళీ? సో, షుగర్ యాడ్ చేయకుండా దాంట్లో స్టీవియా అనేది యాడ్ చేసుకోండి. ఓకే. దాంతో స్వీటనింగ్ పాటు ఏజెంట్. కరక్కాయ యాడ్ చేసి అండ్ ఓవర్ బాయిల్ చేయొద్దు ఎప్పుడు మనం టీని. మనం ఓవర్ బాయిల్ అల్లం చాయ్ అది ఇది అనేసి ఓవర్ బాయిల్ చేస్తాం టీని. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అది పైకొస్తది కదా! హ్మ్. అప్పుడే ఆఫ్ చేసేయండి. హ్మ్. మీకు ఎంత టీ నుంచి ఎంత కావాలి అది వచ్చేస్తది. కరక్కాయ అట్లనే దాంట్లో పౌడర్ ఏసేయండి. హ్మ్. ఒక 2, 3 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. ఓకే. దీని ప్రాపర్టీస్ దాంట్లో ఎళ్ళిపోతాయి. రైట్. ఆ టీ గూడా మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. సో, ఈ రెమెడీ మీ పేషెంట్‌కి చెప్పినారు. ఫాలో అయితుంటే ఫాలో ఎలా గూడా ఉన్నారు సార్ అవుతున్నారు. ఇప్పుడు? ఇప్పుడు ఏమైతది? ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది ఆ పేషెంట్‌కి నరాల హ్మ్. బలహీనత. ఇప్పుడు డయాబెటిస్ గూడా తగ్గిపోతది కొన్ని రోజులైతే. సో, ఓకే. ఆల్‌మోస్ట్ తగ్గిపోయింది డయాబెటిస్ కూడా. సో, ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీనితోటి ఇట్లా ఎందుకైతది అంటే, దీంట్లో విటమిన్ సి ఉంటది, విటమిన్ ఏ ఉంటది. ఓకే. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. సో, మన నరాల్లో గూడా ఇన్‌ఫ్లమేషన్ ఒస్తది గదా! అవును. ఉబ్బిపోతాయి గదా! అవును. సో, అది గూడా రివర్స్ అయితది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటది. సో, షుగర్‌ని గూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. డెఫినిట్‌గా సో, యూజ్ చేయొచ్చు. నార్మల్ పీపుల్ గూడా డెఫినైట్‌లీ వాడొచ్చు. ప్రివెన్షన్ లాగా కూడా వాడొచ్చు. ఆ! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఆయుర్వేదంలో, టిబెటియన్ మెడిసిన్‌లో, చైనీస్ మెడిసిన్‌లో ఇది హ్మ్. ఎప్పటినుంచో వాడతారు. వాడుతున్నారా? ఇది ఎక్కువ గ్రో అయ్యేది గూడా ట్రాపికల్ రీజియన్ ప్లస్ హై ఆల్టిట్యూడ్ రీజియన్. యెస్. అంటే ఎక్కడైతే మనకు కొండలుంటాయి గదా! అక్కడ ఎక్కువ గ్రో అయితది. ఆయుర్వేదంలో అయితే జనరల్‌గా యూజ్ చేస్తూ ఉంటారు సార్. కానీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో గూడా ఈ పౌడర్ వాడుతూ ఉంటారా? వాడుతుంటారు. ఓకే. సో, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాడండి. అండ్ మీకు షుగర్ పూర్తిగా రివర్స్ అవ్వాలి, నరాల బలహీనత చాలా ఎక్కువుంది అంటే, మీరు మన క్లినిక్‌కి గూడా రావచ్చు. పూర్తిగా తగ్గిపోతది మీ ప్రాబ్లమ్. వెరీ నైస్ సార్.